అన్న నమస్తే అన్న చిన్న ఏం మరి ఈ రోజున అమరావతిలో స్పీడ్ యాక్సెస్ రోడ్ ఇనాగ్రేషన్కి సంబంధించిన ఏదైతే రోడ్డు భూములు మొత్తం చంద్రబాబు నాయుడు గారు మొత్తం లాగేసుకున్నారో రైతుల దగ్గర నుంచి అన్యాయంగా లాక్కున్నారని చెప్పి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. మరి ఈ రోజున ఇనాగ్రేషన్ జరుగుతుంది. మరి ఏం చెప్తారు దాని మీద వైసీపీ నాయకులు చేసిన ఆరోపణల మీద? జగన్మోహన్ రెడ్డికి చేతగాని మాటలు మాట్లాడతాడు. మరి ఆ రోజు నువ్వు కూడా ఆమోదించావు, నీ ప్రభుత్వం వచ్చినప్పుడు రాజధాని కడతా నేను కూడా ఆమోదిస్తున్నాను, విజయవాడ గుంటూరు మధ్యలో ఉంటే బాగుంది అన్నావు. సరేనా అని చెప్పేసి అందరూ ఆమోదించి మేము రాష్ట్ర రాజధాని భూములు ఇచ్చాము. భూములు ఇచ్చిన 6 నెలలకు నువ్వు 3 ప్రకటించావు. అది నువ్వు సర్వనాశనం చేసింది నువ్వు రైతుల్ని. సీఎం గారు రాజధానిలో రోడ్లు వేసి, చంద్రబాబు నాయుడు గారు రోడ్లు వేసి బ్రహ్మాండంగా రాజధాని కట్టాలని ఆలోచన సంకల్పంతో రోడ్లు వేసాడు. మేము 3 రాజధాని వద్దు, ఒక రాజధాని పెట్టు, మా చుట్టుపక్కల ప్రాంతాల్లో బాగుంటుంది, 5 కోట్ల ఆంధ్రులకు రాజధాని భూమి 33,000 అక్కడ భూములు ఇచ్చిన రైతులు కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి మేము రాష్ట్ర రాజధాని కోసం పోరాటం చేస్తే నువ్వు మమ్మల్ని విమర్శించావు, ధర్నాలు చేయనీయలేదు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు వేసిన రోడ్లు నువ్వు తవ్వుకెళ్ళావు. అవి మేము ఆపడానికి వెళ్తే మా పైన కేసులు పెట్టాడు, దాడులు చేపించారు, అది మిస్టర్ రాజ్యం చేశారు. అంటే దీంట్లో అర్థమైంది ఏమైంది మీకు ప్రజలు అర్థం చేసుకోండి. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి చేత కాదు, పెట్టుబడులు రాలేవు ఆయనకి, ఎవరు నమ్మి, అంటే ఒక మోసగాడు అనమాట. ఇక్కడని చెప్పేసి ఇంకోసారి చెబుతాడు. ఆయన మైండే సరిలేదు. ఎక్కడరా బాబు రాజధాని అంటే ఒకసారి మావీగన్ అంటాడు, ఒకసారి మచిలీపట్నం అంటాడు, ఒకసారి వైజాగ్ అంటాడు. తిమ్ముతూ లేని మనస్తత్వం జగన్మోహన్ రెడ్డిది. చంద్రబాబు నాయుడు గారి కోసం మేము కూటమి ప్రభుత్వం రావాలి, ఆయన వస్తేనే అమరావతి రాజధానికి కట్టుతాడు, ఆయన వల్ల సాధ్యమని మా పైన కేసులు పెట్టినా భరించాం, దాడులు చేసినా భరించాం, అన్నిటి భరించి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేసుకున్నాం. ఆయన ఇచ్చిన మాట నెరవేర్చాడు. ఈరోజు సీడాక్స్ రోడ్డు ప్రారంభించాడు. ఎమ్మెల్యే క్వార్టర్స్, ఎంపీ క్వార్టర్స్, ఈ హైకోర్టు, సచివాలయం మొత్తం బ్రహ్మాండంగా అభివృద్ధి జరుగుతున్నాయి. మాకు రైతులకు ఇచ్చిన ప్లాట్లు కూడా రోడ్లు వేసేసారు. ఒకటే మాట, జగన్మోహన్ రెడ్డి గారు చేత కాకపోతే చేతగానట్టు మాట్లాడు, అంతే, ఇంట్లో కూర్చో. మీరేమన్నారు మీ ప్రభుత్వంలో? అసలు రాజధాని ఎందుకు? రాజధానికి రోడ్డు లేదు, మరి ఒక కారు వెళ్తే ఒక కారు తప్పుకోదు అని నువ్వు పిచ్చి మాటలు మాట్లాడు. ఈ రోజురా సీడాక్స్ రోడ్డు బ్రహ్మాండం 3 లైన్ల రోడ్డు. అదే స్పీడ్ యాక్సెస్ రోడ్ అసలు అంటే ఏంటో కూడా అర్థం కూడా తెలియదు. పక్కన రైతులు కూడా అడిగిన పరిస్థితి కదా. అసలు ఆ రైతులను రెచ్చగొట్టి ఆ రోడ్డుకి ఆటంకం పడి ఆ రోడ్డు వేయకూడదమ్మా, నేనున్నాను తోడుగా అని చెప్పేసి ఒక మహిళని రెచ్చగొట్టాడు. ఆ మహిళ రోడ్డుని ఆపింది. చంద్రబాబు నాయుడు అసలు అక్కడ ఆ వంకర రోడ్డులో ప్రాణాలు పోయే స్థితిలో ఉన్నాం, స్పీడ్గా వస్తారు. అయినా సరే మేము కోర్టుని ఆశ్రయించాం. ఇప్పుడు మనం రోడ్డు వెళ్ళాలి, మన ఇంటికి దారి ఎక్కడి నుంచి వచ్చింది? మన నలుగురు కలిసి మాట్లాడుకుంటే రోడ్డు వేస్తాం. అదేవిధంగా ఆ రోడ్డు ఈరోజు పూర్తయిందండి, బ్రహ్మాండంగా సీడాక్స్ రోడ్డు. జగన్మోహన్ రెడ్డి చెబుతున్నా, అయ్యా నువ్వు కూడా రా, మీ మంత్రులను తీసుకొని రా, నువ్వు రా, సీడాక్స్ రోడ్డు నువ్వు ఎంత దూరం వెళ్తా వెళ్ళు, 100 స్పీడ్లో వెళ్తావో 150 స్పీడ్లు వెళ్తావు, 200 స్పీడ్లు నీ ఇష్టం, నీకు ఎవరు అడ్డులేదు. నువ్వు 10 కార్లు వేసుకొచ్చుకో, 11వ కారు తప్పుకునే రోడ్డు ఉంది ఇది. జగన్మోహన్ చెబుతున్నాను. ఇక్కడ అన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న డెవలప్మెంట్లో మొత్తం స్కాములు తప్ప అసలు ఏం లేదు. అమరావతి అంటేనే పెద్ద స్కామ్ అని చెప్పి కూడా వైసీపీ నాయకులు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. మరి ఏం స్కామ్ జరిగింది ఒకసారి నిరూపించమను. ఏం స్కామ్ జరిగింది? నువ్వు స్కామ్ చేసావు. అమరావతి రైతులకు ఏం మాట చెప్పావు? అసైన్ రైతులకి 1440 గజాలు ఇస్తాను, నేనున్నాను, నన్ను నమ్మని నువ్వు రెచ్చగొట్టావు. ఏమన్నా చేసావు నీ ప్రభుత్వంలో? ఒక కవులు ఇచ్చగలవా? ఒక ప్లాట్ ఇవ్వగలవా? ఏమి చేయలేక వాళ్ళు నిరుపేద వలసలు బతికారండి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక బ్రహ్మాండంగా బతుకుతున్నారు, అందరూ పనులు దొరుకుతున్నాయి, 5,000 కోట్ల రాజధాని ఇది, అభివృద్ధి బ్రహ్మాండం జరుగుతుంది. చూసి వారవలేక ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఆయన అసలు ఏం అర్థం కావట్లేదు వాళ్ళ బ్యాచ్కి. ఇప్పుడు బొత్స సత్యనారాయణ కానీ, అంబటి రాంబాబు కానీ, కొడాల నాని కానీ వీళ్ళు ఇష్టారాజ్యంగా మాట్లాడారు. వీళ్ళు ఒకసారి వచ్చి సీడాక్స్ రోడ్డు మీదకి వెళ్ళమని చెప్పు. అంటే ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు, అమరావతిలో కొన్ని వేల కోట్ల స్కాములు జరుగుతూ ఉంది, అసలు నేను వస్తే అమరావతి రాజధాని తీసేస్తాను, మావిగానే దాని మీద ఇంకా స్టాండ్ అయ్యానని చెప్పి మాట్లాడుతున్నారు. మరో పక్కన రేపు 17వ తారీఖు నుంచి కూడా అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. మరి దానిలో కూడా వస్తారంటారన్న జగన్మోహన్ రెడ్డి గారు? జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఈ రాష్ట్రాన్ని సీఎంగా కోరుకునే వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళు పిచ్చోళ్ళే. అతను వస్తే రాష్ట్రం అంతా ఆగమైపోద్ది, యువత నాశనం అయిపోతారు, ఉద్యోగాలు ఉండవు, పనివాడికి టాపీ పని ఉండదు, వాళ్ళే దోచుకోవడం, వాళ్ళే అమ్ముకోవడం. ఇక్కడ స్కామ్ ఏం లేదండి, బ్రహ్మాండంగా జరుగుతుంది. ఏ రైతుకి ఆ రైతు ప్లాట్లు ఇచ్చారు, అభివృద్ధి జరుగుతుంది. అవన్నీ వాళ్ళ మాటలు నమ్మొద్దు ప్రజలారా. ఇది 5 కోట్ల మన పిల్ల భవిష్యత్తు మొత్తం కూడా అమరావతి రాజధానిలో ఉండిద్ది. క్వాంటమ్ వాల్యూ కానీ ఎన్నెన్నో కంపెనీలు బ్రహ్మాండంగా వస్తున్నాయి. విట్టి కాలేజ్, SRM,
ఇవన్నీ ఇక్కడ జరుగుతుంటే మీరేంటయ్యా బాబు ఇలా ఐకాన్ టౌన్ ఏ రకంగా పని జరుగుతుంది సిఆర్డీ బిల్డింగ్లు ఏంటి మరి కొత్త సచివాలయం ఏంటి బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు నిద్రాహారం లేకుండా విదేశాలకు వెళ్ళి రాష్ట్రాలకు వెళ్ళి పెట్టుబడులు తెచ్చి అమరావతి రాజధాని బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తున్నారు. అది చూసుకొని జగన్మోహన్ రెడ్డిని ఒకసారి ఆలోచించుకో. ప్రజలు కూడా ఆలోచించుకోండి. ఎవరికి ఓటేద్దామా, అభివృద్ధి చేసేవాడికి ఓటేద్దామా, నాశనం చేసేవాడికి ఓటేద్దామా, అది ప్రజల నిర్ణయం.